స్టార్ట్ అయింది సార్. ప్రారంభిస్తానండి. థ్యాంక్ యూ. హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. వేద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందం పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా
సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ and 7 stanzas from the book of ద్విజన్ ప్రథమ భాగం ద్విజన్ గ్రంథంలో 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. గ్రంథ పఠనం నుంచి ఆత్మదర్శనానికి వెళ్ళిపోతుంది నేరుగా. ఈ గ్రంథం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ మూలం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ గ్రంథము బాహ్యంగా స్థూలంగా మనకి ఎదురుగా ఉంది. స్థూలంగా ఏదైనా కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మూలం నుంచి వస్తుంది, ఆ పరమాత్మ దగ్గర నుంచి. ఏదైనా కానీ పరమాత్మతో పరిధి మీద ఉన్నటువంటి ఈ స్థూలమంతా పరిధిలాగా మనకు ఉంటే, వృత్త పరిధిలాగా, వృత్త పరిధి మీద ఉన్న ఏ బిందువు అయినా కానీ ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్రం నుంచి వచ్చింది. అన్నిటికీ ఆధారం కేంద్రం. అట్లా మనం ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానికి ఆధారం ఆ పరమాత్మ తత్వం. అక్కడికి తీసుకువెళ్తుంది ఈ గ్రంథం. ఆ పద్ధతిలో మనం చదువుకుంటూ ఉన్నాం, దీన్ని పఠిస్తూ ఉన్నాం. అందుకోసం ఇచ్చారు ఈ ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథాన్ని. జ్ఞాన యోగిగా మాత్రమే ట్రాన్స్ఫార్మ్ అయిపోవడం, చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన. 305వ పాఠము 2/12/2025 మంగళవారం సాయంత్రం 4:30 గంటలు. సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లావెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. అయితే ఇక్కడ మాట వరుసకి అది చెప్పుకుంటున్నాం, కానీ మనం జ్ఞానయోగిగా మారటానికి ఈ గ్రంథాన్ని పట్టుకుని ఏదో కుస్తీ కొడుతున్నాం అన్నట్టుగా ఉంది, మన కోసం అన్నట్టుగా. కానీ అసలు విషయం ఏంటంటే ఈ సమస్త మానవాళి
ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు ఈ గ్రంథాన్ని పట్టుకున్నాం. ఈ గ్రంథంతో కుస్తీ పడుతున్నాం. అది దానివల్ల ఏమవుతుంది, అప్రయత్నంగా మనది కూడా అజ్ఞానయోగిగా మారటం జరుగుతుంది. అది అప్రయత్నంగా జరిగిపోతుంది. నేను జ్ఞానయోగిని అవ్వాలి, నేను జ్ఞానయోగిని అవ్వాలి అని అనుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేకుండా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణత అది మనకు కావాల్సింది అనేటప్పటికీ అప్రయత్నంగా మనం కూడా జ్ఞానయోగి అయిపోతాం. ఆ పద్ధతిలో మనం దీన్ని పఠిస్తూ అధ్యయనం చేస్తూ అవగాహనతో ఆత్మ దర్శనం పొందటానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే మనం ఒక్కళ్ళమే కాదు, అందరితో పాటు మనం కూడా ఆత్మ దర్శనం పొందటం, అందరితో పాటు మనం కూడా గత 2 సంవత్సరంల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞానం మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1 ఎప్పుడు ప్రారంభించుకున్నామంటే 24/4/2023 2023 సంవత్సరం ఏప్రిల్ నెల 24వ తేదీ నుంచి స్టాంజా 1 మొదటి పాఠం ప్రారంభమైంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటి 2 సంవత్సరాల 8 నెలలు దాదాపుగా అయింది. ఫస్ట్ స్టాంజా పూర్తి చేసుకుని 2వ స్టాంజాలోకి వచ్చాం. ఒక స్టాంజాకేమో 2025 జనవరిలో ఫస్ట్ స్టాంజా పూర్తి చేసుకున్నాం. 21/1/2025 ఫస్ట్ స్టాంజా పూర్తయింది. 235 పాఠాలు, 235 గంటలు, అంటే దాదాపుగా 2 సంవత్సరాలు. ఒక స్టాంజా మనం 2 సంవత్సరాలు నెమ్మదిగా జాగ్రత్తగా ఎక్కడ ఏది వదలకుండా అక్కడ ఏదన్నా ఉదహరిస్తే ఇంకా మిగతా గ్రంథాలను కూడా పరిశీలిస్తూ ఇట్లా పూర్తి సమగ్రంగా మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు స్టాంజా 2 శ్లోక 2లోకి వచ్చాము. 2లో 2వ భాగానికి సంబంధించిన విషయం తెలుసుకుంటున్నాం. అంటే ఇది మనం ఒక ఉదాహరణ మనకి ఇవ్వబడింది, అది బాగా గుర్తుపెట్టుకుంటూ వీటిని వినడం. ఏంటా ఉదాహరణ? జలాన్ని చూడగానే మనకి జలం ఒక్కదాన్నే మనం చూడకూడదు. జలం ఎలాగా ఏర్పడింది?
రెండు వాయువుల కలయిక. కాబట్టి అక్కడ ఏముంది? జలం ఉంది. ఆ జలంలో ఏముంది? వాయువులు ఉన్నాయి అక్కడ. జలముగా అన్నట్టుగా మనకి భాషిస్తోంది. కానీ వాస్తవంగా జలం లేదక్కడ. 2 వాయువులు. ఆ 2 వాయువులు మనకి జలంలాగా అనిపిస్తుంది. అట్లాగే ఈ సృష్టి మొత్తం మనకి భౌతికంగా, స్థూలంగా కనిపిస్తోంది. కానీ ఇది ఎవరి యొక్క కలయిక? ప్రకృతి, పురుషుడు. వారిద్దరి యొక్క కలయిక. అంటే దీంట్లో ఎవరున్నారు? ఇది వాస్తవంగా ఈ సృష్టి కాదు ఇక్కడ ఉంది. వాళ్ళిద్దరూ ఉన్నారిక్కడ. జలము కాదు ఇక్కడ ఉంది, 2 వాయువులు అన్నట్టుగా. సృష్టి కాదు ఇక్కడ, ఈ విశ్వము కాదు ఇక్కడ ఉంది. ఈ విశ్వముకి కారణమైనటువంటి ప్రకృతి, పురుషుడు. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్. వీళ్ళిద్దరూ ఉన్నారిక్కడ. అట్లా మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారంటే మళ్ళీ ఒకళ్ళ నుంచే, పరమాత్మ తత్వం నుంచి వచ్చారు వాళ్ళిద్దరూ. అంటే ఒకటే 2గా అయింది. ఆ ఇద్దరు ఈ మొత్తంలో వ్యాపించి ఉన్నారు. అంటే ఒకడు ఈ మొత్తంలో వ్యాపించి ఉన్నట్టుగా. అంటే మొత్తం ఒకటికి సంబంధించింది అన్న విషయంగా మనం గుర్తుపెట్టుకొని, ఆ ఎరుకతో మనం ఈ అనేకత్వాన్ని గురించిన విషయం మనం తెలుసుకుంటూ ఉండడం. అనేకత్వం గురించి మనం తెలుసుకుంటాం. కానీ దీంట్లో అంతర్లీనముగా ఉన్నటువంటి ఆ ఏకత్వాన్ని గుర్తుకు పెట్టుకోండి. తర్వాత ఇంకొక ఉదాహరణ, మనము బట్ట చూస్తాం, క్లాత్. అయితే మనకి బట్ట అనిపిస్తుంది అది. కానీ అది బట్ట కాదది. దారపోగులు నిలువుగా, అడ్డముగా నేత వేయబడినటువంటి, లేకపోతే అల్లిక చేయబడినటువంటి దారాల పోగు అవి. దారపు పోగు. ఇది బట్టని మనం అంటున్నాం. కానీ వాస్తవంగా ఏంటది? దారపోగు. దారపోగులు. మళ్ళీ ఆ దారం ఎక్కడిది? ప్రతి ఇట్లా వెనక్కి వెళ్తే అలాగ ఉంటుందన్నమాట. కానీ వాస్తవంగా ఇక్కడ మనకి ఏదైనా కనిపించినా గానీ, అది కనిపించిన దాన్ని కనిపించినట్టుగా కాకుండా, దాని వెనకది మనకు కనిపించేదెప్పుడు మెటీరియల్ ప్లేన్, భౌతికము, స్థూలము. కానీ వాస్తవంగా అక్కడ అది లేదు. వాస్తవంగా ఉన్నది దానికి కారణమైనటువంటి వాటికి దాని వెనక్కి వెళ్ళి, అంటే స్పిరిచువల్ ప్లేన్, ఆధ్యాత్మికంగా, ఆత్మకి సంబంధించి దాని నిండా ఉన్నది ఆత్మ. అప్పుడేంటంటే ఈ అనేకత్వం మనకి బాధించదు ఇక. రకరకాల విషయాలు ఇక్కడ రకరకాలుగా మనకి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మనల్ని ఇతరులు కొంతమంది గౌరవిస్తారు, కొంతమంది అవమానిస్తారు, కొంతమంది తిడతారు, కొంతమంది మెచ్చుకుంటారు. రకరకాల విషయాలు ఇవన్నీ ఒకటిలో జరుగుతున్నాయి. ఒకడే ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అన్నదానిగా మనం ఉండిపోతే, ఇంకా ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఇక, ఆ తర్వాత క్రమక్రమంగా మనల్ని తిట్టేవాళ్ళు ఇంకొందరు. మనల్ని అగౌరవపరిచేవాళ్ళు ఉంటారు ఇక. మనల్ని ప్రేమించే వాళ్ళే ఉంటారు. ఎటువంటి వాళ్ళైనా మనల్ని చూడంగానే ప్రేమతత్వం వాళ్ళలో మేలుకుంటుంది. ఎందుకంటే మనం నిండుగా ప్రేమతో నిండిపోయి ఉన్నాం మనం. ఎట్లాగా నిండిపోగలిగే మనము ఆ ప్రేమతత్వంతో ఈ ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథ పఠనము ద్వారా. ఈ గ్రంథం ఏం చేస్తుంది మనల్ని? నెమ్మదిగా అది స్థూలముగా, ఘనంగా మనం ఉంటే, గట్టిగా, స్థూలముగా, మంచుగడ్డలాగా ఉంటే మనం
క్రమంగా అది కరిగించేస్తోంది. కరిగించి జలస్థితిలోకి తీసుకెళ్తుంది. ఆ జలస్థితి నుంచి ఇంకా కరిగించి వాయుస్థితికి, ఆ వాయువుల స్థితి నుంచి ఇంకా కరిగించి ఈ గ్రంథమే ఈ గ్రంథమనే ఆ వేడి, ఆ మంట ఏం చేస్తుంది మనల్ని? కరిగించేస్తుంది. క్రమక్రమంగా ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. సరే, మనం స్టాంజా 2లోని 2వ శ్లోకంలోని 2వ భాగం అది చూస్తున్నాం ఇప్పుడు. ద బ్రీత్ ఆఫ్ ద వన్ ఎగ్జిస్టెన్స్. ఇదంతా ప్రళయ స్థితి గురించి వివరిస్తున్నారు. ప్రళయ స్థితి ఎలాగా ఉంది? ప్రళయ స్థితి ఎలాగా ఉంటే మళ్ళీ అది సృష్టి స్థితిలోకి రాగలుగుతుంది. ఆ వివరాలు మనకు అందిస్తున్నారు. ప్రళయ స్థితిలో ఈ మొత్తం ఇంత అనేకత్వము, ఇంత భిన్నత్వము అక్కడ ఏమైంది? కలిసిపోయింది. మొత్తం ముద్దయిపోయింది. ఒక్కటిగా అయిపోయింది. ఎందుకని? ఒకటి నుంచే వచ్చింది కాబట్టి. ఒకటి నుంచి అది సృష్టి స్థితికి వచ్చేటప్పుడు కల్లా అనేకత్వంగా ఎలాగ మారగలిగింది అది? ఒకటిలో ఈ మొత్తం ఉన్నాయి. అట్లా మనం ప్రళయ స్థితి గురించి వివరంగా తెలుసుకునేటప్పుడు కల్లా ఆ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వచ్చేటప్పటికి దీంట్లో ఎంత అనేకత్వం ఉన్నప్పటికీ ప్రళయ స్థితిలో ఎట్లా ఉన్నావు నువ్వు తెలుసు మాకు. ఇక్కడ మనకి సృష్టి స్థితి వేరువేరుగా అనిపిస్తుంది. వేరువేరుగా ఎవరికి వాళ్ళు ఎన్నెన్నో వైవిధ్యంతో, ప్రకృతి పర్యావరణం ఇదంతా ఎంతెంతో వైవిధ్యంతో మనకు కనిపిస్తుంది. ఇంత వైవిధ్యము, ఇంత భిన్నత్వము ప్రళయంలో ఏమైంది? ఒక్కటిగా అయిపోయింది. కాబట్టి ఒకటి నుంచి ఈ మొత్తం వచ్చింది. కాబట్టి ఒకటే ఇక్కడ ఉన్నది. ఇంత వైవిధ్యం ఉన్నప్పటికీ. ఇంత చిత్రాలు, చలనచిత్రాలు, ఎన్నెన్నో మనుషులు, ఎన్నెన్నో సంఘటనలు, ఎన్నెన్నో సన్నివేశాలు ఒక్క తెర మీద ఆడుతున్నాయి అవన్నీ అన్నట్టుగా మనకి గమనికలోకి వస్తుంది. అట్లా రావడం కోసం ఈ గ్రంథం మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది, అటువైపుకి. అందుకని ముందు ప్రళయ స్థితితో వర్ణించడంతో మొదలుపెట్టారు. మన భాగవతం కూడా కృష్ణుడి యొక్క నిర్యాణంతో మొదలుపెట్టి కృష్ణుడి యొక్క జననంతో అది ముగించారు. అంటే ఏంటన్నమాట? జననము తర్వాత ఏంటో మనకు తెలుసు. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఈ మధ్యలో ఏం జరుగుతుందో అన్నది మనకు కొంత గమనికలో ఉంది. అది పెద్దగా మనకి ఇతరులు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. కానీ మరణించిన దగ్గర నుంచి మళ్ళా పుట్టేదాకా ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఆ వివరం అందించారు భాగవతంలో మనకి. అట్లాగే ప్రళయంతో మొదలుపెట్టి మరలా ఈ సృష్టి ప్రారంభించడం, ఈ సృష్టి ప్రారంభం ఎలాగా ఉందో, ఆ బ్రహ్మాండ ఉత్పత్తి ఎలాగా జరుగుతుందో అది మనకి నెమ్మదిగా అందిస్తున్నారు. ఇట్లాగా చేయటం వల్ల ఏమవుతుంది? ఇదంతా ఒకటి నుంచే వస్తుంది. తర్వాత మరణం అన్నది లేదు. ఇట్లా ఇవన్నీ కూడా మనకి అవగాహన అవ్వటానికి వీలవుతుంది. The breath of the one existence is used in its application only to the spiritual aspect of cosmogony by archaic esotericism. ఇప్పుడు ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావడానికి కానీ ప్రళయ స్థితిలో మరి ప్రళయ స్థితి
కదలకుండా ఉంటే మరి సృష్టి స్థితిలోకి రావడానికి ఎట్లాగా? కాబట్టి కదలిక అనేది నిరంతరము ఉంది. ఆ కదలికని ఎట్లాగా ఎవరు కల్పిస్తున్నారు అది? బ్రీత్ ద్వారా, శ్వాస ద్వారా, శ్వాసక్రియ ద్వారా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా. ఇంకది ఇక ఆ యంత్రం సృష్టి అవ్యక్తము, వ్యక్త, అవ్యక్త సృష్టి అనేది ఏదైతే ఉందో, ఈ విశ్వం మొత్తం ఇక నిరంతరాయంగా బహిర్గతం అవ్వటం, మరలా ప్రళయ స్థితిలోకి వెళ్ళటం, మరలా సృష్టి స్థితిలోకి రావటం. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లాగా. ఆ మాదిరిగా కంటిన్యూగా జరగటానికి ఈ బ్రీత్ అన్నది ఉపయోగపడుతుంది. శ్వాస శ్వాసించటము. ఎవరు శ్వాసిస్తున్నారు మరి? వన్ ఎగ్జిస్టెన్స్. మొత్తానికి కలిపి ఉన్నది ఒక్కడే కాబట్టి. మన దగ్గరకొచ్చేటప్పటికల్లా అనేకత్వం మనకి తెలుస్తున్నా గాని, వాస్తవంగా ఉన్నది ఒక్కటి. వన్ ఎగ్జిస్టెన్స్. అది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తుంటే, ఉచ్ఛ్వాసం ద్వారా ప్రళయ స్థితిలోకి వెళ్ళడము, నిశ్వాసం ద్వారా బహిర్గతం అవటం ఆ సృష్టి అంతా. ఆ మాదిరిగా సాగుతూ ఉంది. అయితే మన ఉచ్ఛ్వాస నిశ్వాసము క్షణాల్లో అయిపోతుంది. లెప్తల కాలం పాటు లెప్తల్లోనే అయిపోతుంది. వెంటనే. కాకపోతే ప్రత్యేకంగా మనం ఏదన్నా నెమ్మదిగా గాలి పీల్చండి, నెమ్మదిగా గాలి వదలండి, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టండి అని ఇటువంటి ఏదన్నా చేస్తుంటే, అప్పుడేమవుతుంది, ఒక 30 సెకండ్లు అంటే ఒక అర నిమిషం దాకా గాలి పీల్చుకుంటూ వెళ్ళడం. అలాగే ఒక అర నిమిషం గాలి వదులుతూ ఉండడం. మామూలుగా ఇక దాని సంగతి లేకపోతే అది కొన్ని సెకన్లలోనే అయిపోతూ ఉంటుంది. కానీ ఈ సృష్టికి సంబంధించి ఆ వన్ ఎగ్జిస్టెన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క శ్వాస ఎలాగుంటుంది? ఆయన శ్వాస ఆ బ్రహ్మ ఆయుర్దాయంతో ఉంటుంది. అంటే ఒక బ్రహ్మ ఆయుర్దాయం 100 సంవత్సరాల పాటు అది అలాగ నిశ్వాసం వస్తూ ఉంటుంది. నిశ్వసిస్తూ ఉంటాడు. మొత్తం 100 సంవత్సరాలు పూర్తవుతుంది. దాంతో బ్రహ్మాయుర్దాయం పూర్తయింది. ఆ ఉన్న మొత్తాన్ని మళ్ళీ ఉచ్ఛ్వాసం తనలోనికి పీల్చుకుంటూ ఉంటాడు. ఇలా జరుగుతుంది. అది అంటే ఉచ్ఛ్వాసము 100 సంవత్సరాలు, నిశ్వాసము 100 సంవత్సరాలు. ఇది బ్రహ్మాయుర్దాయంకి లెక్క వేసుకుంటే. మన లెక్కల్లోకొస్తే 311,04,000,00,000 సంవత్సరాలు. ఆయుర్దాయం అంటే బ్రహ్మ ఆయుర్దాయం. అలా జరుగుతుంది. అది ద బ్రీత్. మన శ్వాస అంటే అక్కడ ఏదైతే జరుగుతుందో దానికి నమూనాగే మనం గూడా జేస్తున్నాం. కాపోతే పరిమాణంలో తేడా. అక్కడేమో పెద్ద పరిమాణము. ఇక్కడ చిన్న పరిమాణం. The breath of the one existence is used in its application only to the spiritual aspect of cosmogony. అంటే ఈ విశ్వము వ్యక్తం అవ్వాలన్నా, అలాగే అవ్యక్తంలోకి వెళ్ళాలన్నా ఏది కారణమవుతుంది? ఆ బ్రీత్ కారణమవుతుంది. ఆ శ్వాస. ఎవరి శ్వాస? వన్ ఎగ్జిస్టెన్స్ యొక్క శ్వాస. ఒకే ఒక్కడు ఎవరైతే ఉన్నారో ఆ ఒకడి యొక్క శ్వాస ద్వారా విశ్వము బహిర్గతమవుతుంది. అక్కడి నుంచి తనలోకి మళ్ళీ వెళ్తుంది. అంటే తన నుంచి బహిర్గతం అవ్వడం అంటే తన నుంచి బయటికెళ్ళటం ఏం లేదు. అక్కడే వ్యక్తమవ్వడం. అలా ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచి బయటికెళ్ళిపోతుందా? లేదు గదా! సముద్రంలోనే అలా పైకి లెగుస్తుంది. మళ్ళీ అలా సముద్రంలోకి ఎళ్ళిపోతుంది. సముద్రాన్ని దాటేమి లేదు. సముద్రంలోనే దొరుకుతుంది అల యొక్క విషయం అంతా. అట్లా సముద్రానికి అలకి ఉన్న సంబంధం లాగానే ఆయనకి ఆ వన్ ఎగ్జిస్టెన్స్ అన్న ఆయనకి ఈ సృష్టికి ఉన్న సంబంధం అది. అక్కడికక్కడే పువ్వు విచ్చుకుంది.
మొగ్గగా ఉంది, విచ్చుకుంది, మళ్ళీ మొగ్గగా అయిపోతుంది. అలాగా అన్నట్టుగా అక్కడికక్కడే మొత్తం తనలోనే జరుగుతుంది. తనని మించి ఎక్కడ జరగటానికి లేదు. తనలోనే జరుగుతుంది. కాబట్టి ఇదంతా స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ కాస్మోస్ అని బై ఆర్కియా కిషోరర్సిజం. కాబట్టి ఈ విశ్వం గురించి, విశ్వ ఉత్పత్తి గురించి, బ్రహ్మాండోత్పత్తి గురించి, ఇది సృష్టి వ్యక్తమవ్వడము, మరలా అవ్యక్తంలోకి వెళ్ళడము, వీటి విషయాల గురించి వివరించేటప్పుడు మనకి ఇద్దరు వివరిస్తున్నారు మనకి. ఒకళ్ళు ఈసోటరిక్, మన ఆర్కియాక్ ఈసోటరిసిజం. అంటే గుప్తముగా, రహస్యముగా, నిగూఢముగా దాగి ఉన్నటువంటిది. అంటే మనకి తెలిసేదానికి కారణమైనటువంటిది. మనకి ఏది తెలియబడుతున్నా దానికి కారణం వెనక ఉన్నవాడు. అది దాన్ని తెలిపేదే ఈశ్వర సిద్ధం. ఆర్కియాక్ అత్యంత ప్రాచీనమైనది. అంటే ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు. దీని ఇది ప్రారంభం తెలియదు కాబట్టి ముగింపు కూడా తెలియదు. ఆది అంతములు లేనిది ఇది. జరుగుతూ ఉందంతే. జరుగుతుంటే మనం మధ్యలో చూసాము. ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ అంతమైంది, ఆది అంతాలు లేవు ఇక ఇక్కడ. దాన్నే సంకేతంగా మనం ఈ బ్రహ్మ నారాయణుడి కోసం ఆయన యొక్క అంతు తేల్చాలని, ఎక్కడ ప్రారంభం, ఎక్కడ అంతము అన్నట్టుగా అది తేల్చుకోవాలని చెప్పి ఆయన నాళం వెంట వెళుతూ ఉన్నాడు. వెళ్తుంటే ఎక్కడ దానికి అంతు లేకుండా అయిపోయింది. అంతు దరి లేకుండా. ఇక అన్వేషించలేక ఇక వెనక్కి వచ్చేసాడు. అట్లాగా అది అంతము లేదు దీనికి. ఒక ప్రారంభం. ఒక ప్రారంభం అంటే మరి అంతకుముందేంటి అన్నట్టు అయిపోతుంది. ఒక ప్రారంభం ఉంది అంటే అంతకుముందుదేదో అంతమైతేనే గాని ఒక ప్రారంభం రాదు. అంతకుముందుది అంతమైంది అంటే అంతకుముందు ఏదో ఉన్నట్టే కదా! అట్లాగా మనకి ఇది అనంతం అనమాట. ఆది అంతాలు లేనిది. కాబట్టి దాని గురించి మనము అందుకని అత్యంత ప్రాచీనమైనది ఈసోటరిసిజం. అంటే గుప్త విద్య ద్వారా గూఢమైనటువంటి శాస్త్రము ఈసోటరిసిజం. అంటే గూఢ శాస్త్రము, నిగూఢ శాస్త్రము, గుప్త శాస్త్రము. అంటే నిగూఢముగా, గుప్తముగా దాగి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తెలియజేసేది. దేన్ని తెలియజేస్తుంది? విశ్వం గురించి, కాస్మోస్ అని, విశ్వావిర్భావం గురించి. ఎట్లా తెలియజేస్తుంది? 2 యాస్పెక్ట్‌లు ఉన్నాయి. ఒక యాస్పెక్ట్ స్పిరిచువల్ యాస్పెక్ట్. రెండోది మెటీరియల్ యాస్పెక్ట్. మనకేంటి? మనకి తెలిసింది మెటీరియల్ యాస్పెక్ట్. మన స్పిరిచువల్ యాస్పెక్ట్ మనకు తెలియదు. ఎందుకంటే దాగి ఉన్నది. రహస్యముగా ఉన్నదది. అందుకే మనం సీక్రెట్ డాక్ట్రిన్ అని పేరు పెట్టింది. రహస్య సత్య సూత్రము అని. రహస్య సత్య సూత్రం. పూలమాలలో దారం ఎలాగైతే కనబడదు, పూలమాలకు ఆధారమైనటువంటి విడిపూలు, విడిపూలన్నీ ఒక చోట కలిసిపోయినట్టుగా ఒక పెద్ద మాల తయారు చేశారు. అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఏది విడిగా లేదు ఇక. వాటన్నిటిని ఒక్కటిగా ఉంచిందేంటి? కనపట్ల మనకి దారం, ఆ సూత్రం. అది మనకి కనపడటం లేదు. అందుకని అది రహస్యము అంటున్నాం. మనకి కనపట్లేదు కాబట్టి దాన్ని రహస్యము అన్నాం. కాబట్టి అది స్పిరిచువల్ ఆస్పెక్ట్. మనకు కనపడేది మెటీరియల్ ప్లేన్, మెటీరియల్ ఆస్పెక్ట్. అంటే భౌతికంగా, స్థూలంగా మనకి ఆ పూలు దగ్గరగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ విడివిడి వేరు వేరు పూలుగా ఉన్నాయి. పూలని లెక్క పెట్టొచ్చు మనం.
ఒక 100, 200 పూలు పెద్ద మాల తయారు చేశారు. 200 పూలతో. ఆ 200 పూలు మనం లెక్క పెట్టొచ్చు. కానీ 200 విడివిడిగా లేవు. కలిసిపోయి ఉన్నాయి. ఈ కలిపిందేంటది? అది మనకు తెలియటం లేదు. అది స్పిరిచ్యువల్ యాస్పెక్ట్. మెటీరియల్ యాస్పెక్ట్ మనకి తెలుస్తున్నది ఈ పూలు. 200 మనకి కనపడుతున్నటువంటి పూలు. కాబట్టి ఇక్కడ మనకి ఈ బ్రీత్ అనేది శ్వాస సంబంధించింది ఆఫ్ వన్ ఎగ్జిస్టెన్స్. అది చెప్పేటప్పుడు దాని గురించి మనకి వివరించేటప్పుడు ఈసోటరిసిజం ఎలాగ వివరిస్తుంది? స్పిరిచ్యువల్ యాస్పెక్ట్‌లో వివరిస్తుంది మనకి. అంటే స్పిరిచ్యువల్ ఆధ్యాత్మిక కోణంలో మనకి తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక వైపు నుంచి. బై ఆర్చaic esotericism. Otherwise, it is replaced by its equivalent in the material plane, motion. అక్కడేమో బ్రీత్ అని అంటున్నాం. స్పిరిచ్యువల్ ఆస్పెక్ట్‌లో వచ్చినప్పటికల్లా శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఇది కదులుతూ ఉంది. అంటే ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. అంటే తమాషా ఏంటి? ఇక్కడ ఎక్కడ కదలటం లేదు. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము మనం ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాము. మనం గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం. అది ఎక్కడ ప్రయాణం చేసింది? ఇక్కడికి ఇక్కడే. కానీ కదిలినట్టు అనిపిస్తుంది మనకి. అట్లా కదిలినట్టు అనిపించేది మెటీరియల్ ప్లేన్. అంటే భౌతికంగా స్థూలంగా ఉన్న స్థూలంగా మన కంటికి కనపడేది, మనకు తెలిసేది ఏదైతే ఉందో దాని నుంచి మనం చూసినప్పుడు ఆ యాస్పెక్ట్ నుంచి, ఆ కోణం నుంచి మనం చూస్తే ఫిజికల్ కోణం నుంచి అప్పుడేమవుతుంది? మోషన్, చలనము, చలిస్తూ ఉంది, కదులుతూ ఉంది అని మనకు అనిపిస్తుంది. ఈ కదలికే, ఈ మోషన్ అన్నదే, ఈ చలనమే స్పిరిచ్యువల్ ఆస్పెక్ట్‌కి వెళ్ళేటప్పుడు కల్లా బ్రీత్, శ్వాస, శ్వాసించడము, శ్వాసక్రియ. రెండిటికి మరి తేడా వస్తుంది. శ్వాస అనేటప్పటికల్లా ఎవరో ఒకడు శ్వాసించాలి. ఎక్కడో ఒక చోట జరుగుతుంది అది. శ్వాసక్రియ. నేను శ్వాసిస్తున్నానంటే నా దగ్గర జరుగుతుంది. మీరు శ్వాసిస్తున్నారంటే మీ దగ్గర జరుగుతుంది. అట్లా వన్ ఎగ్జిస్టెన్స్ మొత్తానికి సంబంధించిన వాడు ఎవరున్నారో వాడి దగ్గర జరుగుతుంది అది. బ్రీత్ అనేటప్పుడు కదలిక అనేటప్పటికి ఇక అది అనంతం. ఎక్కడి నుంచో బయలుదేరి ఎక్కడి నుంచో కదులుతూ ఉంటుంది. చలనం చలిస్తూ ఉంటుంది, చలిస్తూ ఉంటుంది. ఆ బ్రీతే, ఆ శ్వాసే మనకి మెటీరియల్ ప్లేన్‌కి వచ్చేటప్పటికల్లా, స్థూలానికి వచ్చేటప్పటికి మనకి కదలికగా, చలనముగా మనకి కనిపిస్తుంది. ఆ శ్వాస వల్లే ఇదంతా కదులుతుంది అన్న విషయంగా మనకు అర్థమవుతుంది. అయితే శ్వాస వల్ల అన్న ఇదే మనకి స్పిరిచ్యువల్ ఆస్పెక్ట్ మనకు అర్థం కాదు కాబట్టి, మెటీరియల్ ప్లేన్‌లో మనం చూసినప్పుడు స్థూలంగా ఇదంతా కదులుతూ ఉంది. ఎందుకంటే సృష్టిలో ఉన్నటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తం అణువు మొదలుకొని నక్షత్రాలు, పాలపుంతలు ఇలాగ పెద్దవి ఏవైతే ఉన్నాయో, చిన్నదాన్ని మొదలుకొని పెద్దది వరకు అన్నీ కూడా పరిభ్రమిస్తూనే ఉన్నాయి, చలిస్తూనే ఉన్నాయి, కదులుతూనే ఉన్నాయి నిరంతరం. ఏ ఒక్కటి కూడా ఆగలేదు. భూమి ఆగలేదు. అంటే మనం కదలటం లేదు కదండీ! శుభ్రంగా కుర్చీలో కూర్చున్నాం. లేతే పడుకున్నాం మంచం మీద. మనం కదలటం లేదు కదా! ఎప్పుడో కాసేపు ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్తాం. అంతే కదా! అని అనుకోవచ్చు మనం. కానీ భూమి తిరుగుతుంది. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. భూమి ఏం చేస్తుంది? 2 ప్రదక్షిణలు చేస్తుంది. సూర్యుడి చుట్టూ, తన చుట్టూ.
మరి ఆ 2 ప్రదక్షిణలు మనం చేస్తున్నామా లేదా? అంటే భూమి చేస్తుంటే మనం ప్రత్యేకంగా ఇక్కడ నిలబడి ఉన్నాము. ఇక్కడ కూర్చొని ఉన్నామా మనం? లేదు కదా! మనకు తెలియకుండానే 2 ప్రదక్షిణలు జరిగిపోతూ ఉన్నాయి. ఒకటి సూర్యుడు చుట్టూ, ఒకటి తన చుట్టూ. కాబట్టి మెటీరియల్ ప్లేన్‌కొచ్చేటప్పటికల్లా స్థూలంగా చూస్తేనేమో అది మోషన్, చలనము. ఆహ్, స్పిరిచ్యువల్ యాస్పెక్ట్‌కి చూసేటప్పటికి బ్రీత్ ఆఫ్ ద వన్ ఎగ్జిస్టెన్స్. ద వన్ ఎటర్నల్ ఎలిమెంట్. ఎందుకు ఇట్లాగా మనకి 2గా ఇచ్చాడిక్కడ? స్పిరిచ్యువల్ యాస్పెక్ట్, మెటీరియల్ యాస్పెక్ట్ అని. అక్కడేమో బ్రీత్ అన్నాడు. ఇక్కడేమో మోషన్ అన్నాడు. మోషన్ అనేటప్పటికల్లా చలనము. అంటే ఒకడు చలిస్తే మిగతాయన్ని చలించవు గదా! అందువల్ల ఈ చలనం ఏంటి? ఇది మొత్తానికి అందరికీ ఉందిది అన్నట్టుగా మనకనిపిస్తుంది. మొత్తం అందరిలోనూ ఈ చలనం అనేది, ఈ కదలిక అనేది ఉంది మనకి. దానికి ఈ ఈ శ్వాసకి సంబంధం మనకి అవగతంలో ఉంటది. అదే శ్వాస అనేటప్పటికల్లా ఒక్కడిది అనొస్తుంది. అదే కదలిక, చలనం అనేటప్పటికి ఒక్కడిది అని రాదు. అందుకని స్పిరిచ్యువల్ యాస్పెక్ట్‌లోకెళ్ళేటప్పటికల్లా ఎప్పుడైనా గాని, ఎక్కడైనా ఒకదానికి సంబంధంగా మనకు అందుతూ ఉంటుంది. అదే మనం స్థూలానికి సంబంధించి అంటే మెటీరియల్ యాస్పెక్ట్‌లో చూస్తే అది ఎవడికి లేదు. మొత్తం అలా జరిగిపోతుంది అంతే అది అన్నట్టుగా ఉంటుంది మనకి. ఇప్పుడు శ్వాస దానంతరగా జరిగిపోదు గదా! ఎవడో ఒకడుంటే వాడి ద్వారా జరుగుతుంది. వాడు పీల్చడం, వదలటం ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం పీల్చట్లేదు. మనం వదలటం లేదు. మన ద్వారా జరుగుతోందది. కరెక్టే. ఆ వన్ ఎగ్జిస్టెన్స్ గూడా ఆయన ద్వారా జరుగుతుంది. ఆయన పీల్చడం లేదు. ఆయన వదలటం లేదు. ఆయన ఉచ్ఛ్వాసము, నిశ్వాసము చేయట్లేదు. ఆయన ద్వారా ఉచ్ఛ్వాసము, నిశ్వాసము జరుగుతుంది. కానీ ఒకడి ద్వారా జరుగుతున్నది. అదే ఇక్కడ మోషన్ అనేటప్పటికల్లా కదలిక, చలనం అనేటప్పటికి ప్రత్యేకంగా ఒకడి ద్వారా అన్నది లేదిక. మొత్తం ఎళ్ళిపోతున్నాయి అంతే. ఎవరు కదుపుతున్నారో, ఎవరు లాక్కెళ్తున్నారో, ఈ మొత్తం కలిపి ఒక రైలు బండిలాగా ఏ ఇంజిన్ తీసుకెళ్తుందో మనకు తెలీదు. కానీ మొత్తం పరిభ్రమిస్తూ ఉన్నాయి, చలిస్తూ ఉన్నాయి. మోషన్, మోషన్, కదలిక, చలనము నిరంతరం జరిగిపోతూ ఉంది. అందుకని ఇక్కడ ఈ మెటీరియల్ ప్లేన్‌కొచ్చేటప్పటికల్లా మోషన్‌గా ఏదైతే మనకు కనిపిస్తుందో కదలిక, చలనము అది ఒకడిని గుర్తుకు చేయదు మనకి. అది స్పిరిచ్యువల్ యాస్పెక్ట్‌లో ఏం జరుగుతుంది అంటే ద బ్రీత్ ఆఫ్ వన్ ఎగ్జిస్టెన్స్. అందువల్ల ఇదంతా జరుగుతుంది అన్న విషయం వచ్చేటప్పటికల్లా అక్కడ ఒకడి ద్వారా అన్నది మనకి స్థిరపడుతుందక్కడ. అట్లా అందుకని 2 కోణాల్లో మనకిచ్చారు. అట్లా మనం ఏం చేయాలి? ఏది మనకి తెలియబడుతున్నా గాని మన నిత్య జీవితంలో ప్రతి సంఘటనకి దాన్ని అన్వయించుకోవచ్చు. సీక్రెట్ డాక్టర్‌లో చెప్పబడ్డ విషయము ఇది చాలా హైయెస్ట్‌కి సంబంధించింది. ఇది మన నిత్య జీవితానిది కాకుండా వేరేనండి అది. నిత్య జీవితం ఏముంది ఇది చాలా చిన్నది. ఇంత ఉపయోగకరమైనది కాదు. ఇది దీని నుంచి బయటపడాలి మనం. ఈ నిత్య జీవితం నుంచి బయటపడాలి మనం అన్నట్టుగా మనం దీన్ని నిరసిస్తూ ఉంటాం. దీనికి దూరం అవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ స్పిరిచ్యువల్ యాస్పెక్ట్‌ని ఈ మెటీరియల్ యాస్పెక్ట్‌కి తీసుకురావాలి మనం. స్పిరిచ్యువల్ యాస్పెక్టే మెటీరియల్ యాస్పెక్ట్‌కొచ్చేటప్పటికల్లా ఈ విధంగా కనిపిస్తుంది మనకి. అట్లా దానికి దీనికి సమన్వయం చేసుకోవటం.
ఆ బ్రీతే, ఆ శ్వాసే మెటీరియల్కి వచ్చేటప్పుడు కల్లా, అంటే ఈ స్థూలానికి వచ్చేటప్పటికి, ఈ భౌతిక స్థితికి వచ్చేటప్పుడు కల్లా మోషన్గా మనకి తెలుస్తుంది. బ్రీత్‌గా కాకుండా మోషన్‌గా మనకి తెలుస్తుంది. బ్రీతే ఇక్కడ మోషన్‌గా మారింది అన్నది మనం అర్థం చేసుకోవడానికి ఇదిగో ఇట్లా ఇంత వివరంగా మనకి చెప్తున్నారు. అప్పుడేమవుతుంది, బ్రీత్ అంటే ఎట్లాగూ మనం మన ఎగ్జిస్టెన్స్. ఈ బ్రీత్ అనేది ద గ్రేట్ బ్రీత్, ద గ్రేట్ బ్రీత్, మహాశ్వాస. శ్వాస అనంగానే అక్కడ ఒకడు ఉండాలి. వాడి ద్వారా జరగాలి. ఆ ఒకడు లేకపోతే ఇంక శ్వాస లేదు. అట్లాగని ఆ ఒకడు శ్వాసించడు. నేనున్నాను. నేనున్నప్పుడు నేను జన్మించిన తర్వాతే గదా! ఆ శ్వాస లోపలికి వెళ్ళింది. ఎందుకంటే నేను అంతకుముందు మరణించి ఉన్నాను. క్రితం జన్మకి సంబంధించి మరణించాం. దాంతో మరణించడం అంటే శ్వాస వదిలాం, మళ్ళీ తీసుకోలేదు. శ్వాస తీసుకోలా, శ్వాస విడిచాం. అక్కడితో అది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి బయటకొచ్చాం. బయటికి రాంగానే మొట్టమొదటిగా చేయవలసిన పని మనం లోపలికి పీల్చుకోవటం. అక్కడ ఏదైతే కొరవ ఉందో, అంటే ఎక్కడ ఆగిపోయామో మనం వదిలాము. వదిలిన తర్వాత ఏం చేయాలి? మళ్ళా పీల్చుకోవాలి. మళ్ళా పీల్చబడాలి. వదలబడింది, నిశ్వసింపబడింది, మళ్ళా ఉచ్ఛ్వసింపబడాలది. అందువల్ల మనలోకి గాలి ప్రవేశించింది వెంటనే. తల్లి గర్భం నుంచి రావటం బయటికి, శ్వాస లోపలికి ప్రవేశించడం. ఒక్కసారిగా జరిగిపోద్ది ఏకకాలంలో. అప్పుడు కేరమని ఏడవటం జరిగింది. కాబట్టి ఆ శ్వాసే కదలికకి కారణమవుతుంది. ఇక్కడ కదలికగా, మోషన్‌గా మనకి దర్శనమిస్తుంది. అట్లా మనం దేన్నైనా కానీ స్పిరిచ్యువల్ యాస్పెక్ట్‌లో ఈ మాదిరిగా ఉంటుంది. ఈ భౌతికంగమైనటువంటి విషయానికొచ్చేటప్పుడు కల్లా, భౌతిక స్థితికొచ్చేటప్పటికి అది ఇట్లాగా మారుతుంది అన్నట్లుగా మనం అదే ఇదిగా మారుతుంది. అంటే జలమే పృథ్వీగా మారుతుంది. వాయువులే జలముగా మారతాయి అన్నట్టుగా. ఇంకొకటి కాదది. ఉన్నది బ్రీత్, ద గ్రేట్ బ్రీత్. అది మెటీరియల్ ప్లేన్‌కొచ్చేటప్పుడు కల్లా ఎట్లా మారిపోయింది? మోషన్‌గా మారిపోయింది. ద వన్ ఎటర్నల్ ఎలిమెంట్ ఆర్ ఎలిమెంట్ కంటైనింగ్ వెహికల్ ఈజ్ స్పేస్. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? అంటే ఇదంతా జరగాలి అంటే చోటు కావాలి. కాబట్టి సృష్టికి సంబంధించి ముందేది ఉండాలి? చోటు ఉండాలి. స్పేస్. ఆ స్పేస్‌లో ఏమైంది? ఎలిమెంట్ కంటైనింగ్ వెహికల్. అంటే ఉపాధిగా ఈ స్పేస్ ఉపయోగపడుతుంది. ఏదైనా గాని ఒకటి తెలియబడాలి అంటే ఉపాధి కావాలి. ఒకటి పని చేద్దాం అనుకుంటే ఉపాధి కావాలి. ఆత్మ తను కిందకి దిగాలి అనుకుంటే ఉపాధి కావాలి. ఆత్మే ఆత్మగా ఉన్నా గాని ఆత్మగా అక్కడ ఉపాధి ఉంది. ఉంది కాబట్టి అది ఆత్మని మనకి మనం దానికి ఒక పేరు పెట్టి చెప్తున్నాం. ఉపాధి లేకపోతే ఆత్మని చెప్పడానికి మనకు లేదిక. ఆత్మ అని అన్నామంటే అది ఉపాధితో కూడుకొని ఉన్నదంతే. పరమాత్మ అని మనం అన్నామంటే అది ఉపాధితో కూడుకొని ఉన్నది. అంటే మనకి ఉపాధి ఉంటేనే మనం గ్రహించగలుగుతాం. ఉపాధి లేకుండా మనం గ్రహించలేం. కరెంటు నేరుగా మనకి ఎక్కడ వస్తుంది? వైరు ద్వారా వచ్చి ఒకదానికి ఉపయోగిస్తుంటే అప్పుడు మనం అది కరెంట్ ఉంది అని మనం తెలుస్తుంది మనకి. కరెంటు అనంగానే మనకేంటి కావాలి? వైర్ కావాలి. ఇక్కడ అది ఉపయోగపెట్టుకునే ఆ ఉపకరణం కావాలి. బల్బో, ఫ్యానో కావాలి. బల్బో, ఫ్యానో లేకుండా, వైర్ లేకుండా కరెంట్ ఏది?
ఊరికే గాలి అలాగా ప్రసరిస్తూ వెళ్ళిపోతుంది అది కరెంట్. లేదు కదా! ఉపాధి కావాలి. అట్లా మనకి ఇక్కడేంటంటే ఈ స్పేస్. ఈ చోటంతా ఇదిగో ఈ బ్రీత్ అంటే అందుకనే మనం చోటు శ్వాసిస్తోంది అని చెప్తాం. శ్వాస అంతా ఎక్కడ జరుగుతుంది? చోటులో జరుగుతుంది. ఎటర్నల్ ఎలిమెంట్ అంటాం. ఎలిమెంట్ అంటే మూల వస్తువు అనమాట. భూతం, మూల పదార్థం. ఇక్కడ ప్రళయ స్థితికి వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది? మూలానికి చేరాం. మూలానికి చేరేటప్పటికి అసలు ఇవన్నీ ఎలాగ తయారవుతున్నాయి? ఇవి తయారైనయన్నీ మళ్ళీ ఎట్లాగా వెనక్కు ఎలాగ వచ్చినాయి? అవి అలాగే యథాతథంగా ఈ ప్రళయ స్థితిలో ఉన్నాయా? లేకపోతే అవన్నీ మారిపోయాయా? ఇప్పుడు ఘనస్థితి ఉందా ప్రళయ స్థితిలో? ఘనస్థితి లేదు. జలస్థితి లేదు. వాయుస్థితి లేదు. అగ్నిస్థితి లేదు. ఆకాశము. ఆకాశం కూడా లేదు. ఎందుకంటే చోట్లో కలిసిపోయింది అది. ఆకాశం ఏంటి? చోట్లో నుంచి వచ్చింది ఆకాశం. చోటు నుంచి ఆకాశము బయటికి వెడలింది. వెడలి వచ్చిందది. అందుకనే చోట్లో నుంచి ఆకాశం వచ్చింది. అప్పుడు ఆకాశం నుంచి వాయువులొచ్చినాయి. ఆకాశము వాయువుగా మారింది. వాయువులు అగ్నిగా మారినాయి. అగ్ని జలముగా మారింది. జలము పృథివిగా మారింది. అంటే చివరికి ఏం మారింది? చోటే ఇదంతా మార్చుకుంటా వస్తుంది. ఇలాగ మారటానికి డ్యూరేషన్ అన్నది. అంటే ఎలిమెంట్ గురించి మనం డివైన్ ప్లాన్‌లో 136 పేజీలో ఉంది. కొంచెం చూద్దాం అది కూడా. The one eternal element. The worlds to the profane, says a commentary. ఈ ప్రపంచాలన్నీ మనకి ఈ లోకాలు గాని, మనకు కనపడే ప్రపంచాలు ఇవన్నీ కూడా టు ద ప్రొఫేన్ అంటే భౌతికంగా మనకి ఏదైతే మనం చూస్తూ ఉన్నామో స్థూలంగా, స్థూలంగా మనకి దృగ్గోచరం అవుతున్నటువంటి స్థూలంగా మనం ఏదైనా స్థూలంగా చూడటానికి అలవాటు పడి ఉన్నాం మనం. ఈ సృష్టిలో ఉన్నట్టు వ్యక్త సృష్టిలో ఉన్న ఎవరికైనా గానీ స్థూలం వరకే మనం చూడగలుగుతాం. ఆ ప్రొఫేన్ అంటాం అది. టు ద ప్రొఫేన్ సేస్ ఎ కామెంటరీ ఆర్ బిల్ట్ అప్ ఆఫ్ ద నోన్ ఎలిమెంట్స్. అంటే మనం ఏదైతే ఎలిమెంట్స్ గా చెప్పుకుంటున్నామో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అని వాటితో తయారై ఉంది ఈ ప్రపంచం అంతా. To the conception of an arhat, these elements are themselves collectively a divine life, distributively on the plane of manifestation, the numberless and countless crores of lives. అంటే ఈ ఐదు ఐదు భూతాలను మనం ఏదైతే అనుకుంటున్నాం అంటే 7 ఉన్నాయి మొత్తానికి కలిపి. మనకి 5 వరకు ప్రస్తుతానికి వ్యక్తమైనాయి. ఇంకా 2 వ్యక్తం కావాల్సినవి ఉన్నాయి. మనం 6, 7 మూల జాతులకు వెళ్ళినప్పుడు అది కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. వాటి గురించి కూడా.
ఈ ఎలిమెంట్స్ అన్నీ ఏంటన్నమాట, కలెక్టివ్లీ ఎ డివైన్ లైఫ్, దివ్య జీవము చైతన్యానికి సంబంధించింది. డిస్ట్రిబ్యూటివ్లీ ఆన్ ద ప్లేన్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్, ద నంబర్లెస్ అండ్ కౌంట్లెస్ క్రోర్స్ ఆఫ్ లైఫ్స్. ఇక్కడికొచ్చేటప్పటికల్లా ఒకే చైతన్యం, ఒకే జీవము అనేక జీవములుగా, లైఫ్స్, లైఫ్ లైవ్స్‌గా, క్రోర్స్ ఆఫ్ లైవ్స్, కౌంట్‌లెస్ క్రోర్స్ ఆఫ్ లైవ్స్‌గా మేనిఫెస్ట్ అయినప్పుడు, వ్యక్త రూపంలోకొచ్చినప్పుడు అట్లాగా జరిగిందది. అంటే ఒకటే ఒక లైఫు అనేక లైవ్స్‌గా మారింది. ఫైర్ అలోన్ ఈజ్ వన్ ఆన్ ద ప్లేన్ ఆఫ్ ద వన్ రియాలిటీ. అంటే మనం అగ్ని తత్వం తీసుకుందాం. అంటే ఈ భూతాల్లో అగ్ని భూతాన్ని తీసుకుంటే మనం, ఫైర్ అలోన్ ఈజ్ వన్. అంటే అగ్ని అన్నది ఒక్కటే. కానీ ఆన్ ద ప్లేన్ ఆఫ్ ద వన్ రియాలిటీ, ఆ వన్ ఎగ్జిస్టెన్స్ అనేది ఏదైతే మనం అనుకుంటున్నాం, ఆ వన్ దగ్గర ఒక్కటే ఫైర్ అన్నది. అంటే ఎలిమెంట్స్ అన్నీ ఎలాగా ఏంటనేది చెప్తున్నాడు ఇక్కడ. ఎటర్నల్ ఎలిమెంట్. అంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటికి, ఈ 7 ఎలిమెంట్స్ అని మనం ఎట్లాగైతే విడివిడిగా మనకి అందుతూ ఉన్నట్టుగా ఉన్నాయి, విడివిడిగా ఉన్నట్టుగా అనిపిస్తోందో, ఈ 7 ఎలిమెంట్స్ కలిపి ఒకే ఒక్క ఎలిమెంట్ ఉంది. వన్ ఎలిమెంట్. వన్ రియాలిటీకి సంబంధించి. ఆ వన్ మళ్ళీ ఎట్లాగున్నాయి, ఈ 7 ఎలిమెంట్స్ లాగా ఉన్నాయి అవి. అంటే ఒక్కొక్కటి మళ్ళీ ఒక్కొక్క ఎలిమెంట్ లాగా. ఫైర్ తీసుకుంటే వన్ రియాలిటీ దగ్గర ఓన్లీ వన్ ఫైర్. ఒక్కటి అది. ఏది ఒక లైఫ్ అనేక లైఫ్స్‌గా మారినట్టుగా, ఒక ఆత్మ కోటానుకోట్ల ఆత్మలుగా, ఒక కొసనేమో ఒక ఆత్మ, ఇంకొక కొసన కోటానుకోట్ల ఆత్మలు. మరి సూర్యకిరణం ఒకటే, పట్టకం ద్వారా మనం ప్రసరింపజేసినప్పుడు ఏమైంది? 7గా మారింది. అక్కడికే మనం క్లియర్‌గానే ఉంది గదా మనకి. దాంట్లో అబద్ధం ఏమి లేదు గదా! ఊహ ఏం లేదు. అట్లాగే ఇవి ఒక లైఫు కౌంట్‌లెస్ క్రోర్స్ ఆఫ్ లైవ్స్, లెక్కలేనన్ని కోటానుకోట్ల జీవులుగా వైపు మారినాయవి. ఒకే జీవం, ఒకే లైఫ్, వన్ లైఫ్ ఇన్నిగా మారినాయి. అంటే మనందరిలోనూ ప్రసరిస్తున్న లైఫ్ ఏంటనమాట, మనందరిలోనూ లైఫ్ ఉంది. ఈ లైఫ్ అంతా, ఈ జీవమంతా ఒక జీవానికి సంబంధించిందే. నాలో ఉన్న జీవం వేరు, మీలో ఉన్న జీవం వేరు. ఎందుకంటే నడుపుతున్నది జీవము. నడిపిస్తూ దేన్ని నడిపిస్తుంది? దేహాన్ని నడిపిస్తుంది. ఈ ఫిజికల్ ప్లేన్‌కి సంబంధించినటువంటి మెటీరియల్ ప్లేన్‌కి సంబంధించినటువంటి ఈ దేహాన్ని నడిపిస్తుంది. ఏది నడిపిస్తుంది? చైతన్యం. ఆ జీవము నడిపిస్తుంది. ఆ నడిపించే జీవము వన్ లైఫ్. ఒకే జీవము. నాలో ఉన్న జీవం వేరు, మీలో ఉన్న జీవం వేరు, ఇంకొక ఆయనలో ఉన్న జీవం వేరు కాదు. ఒక్క జీవమే ఇన్నిటిని నడిపిస్తుంది. ఎట్లాగా? ఇన్ని కౌంట్‌లెస్ క్రోర్స్ ఆఫ్ లైవ్స్‌గా నడిపిస్తుంది. మనకేమో ఎవరి జీవము వాళ్ళదే అన్నట్టుగా. ఎవరి లైఫ్ వాళ్ళదే. ఆ నడిపించే చైతన్యం, ఎవరి చైతన్యం వాళ్ళదే అన్నట్టుగా మనకు భాషిస్తుంది. కానీ ఈ మొత్తం కలిపి ఒకటి. అట్లాగే ఎలిమెంట్స్. ఇప్పుడు నా దేహంలో ఈ 5 ఎలిమెంట్స్‌తో తయారైనవి ఉన్నాయి. అందుకే గదా మనకి ఆ మట్టిలో కలిసిపోయిందంటాం. ఈ దేహం మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోయింది అంటాం. అంటే మట్టికి సంబంధించింది మట్టి, అలాగే గాలికి సంబంధించింది, వాయువుకి సంబంధించింది వాయువు, జలానికి సంబంధించింది జలము. అట్లా ఏ భూతానికి సంబంధించింది ఆ భూతంలో కలిసిపోతుంది. ఎందుకంటే పంచభూతాలతో ఇది తయారైంది కాబట్టి అన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం గదా! కానీ
ఈ పంచభూతాలని మనం ఎవరిది వాళ్ళయి వేరువేరుగా అని ఏదైతే అనుకుంటున్నామో, ఎవరి దేహానికి సంబంధించి ఆ భూతం వేరు. నా దగ్గరున్న స్థూల దేహం, పృథ్వీ తత్వం, నాది పృథ్వీ తత్వం వేరు, మీది పృథ్వీ తత్వం వేరు. అట్లాగా మనం అనుకుంటున్నాం. కానీ ఈ పృథ్వీ తత్వాలన్నీ కలిపి కౌంట్‌లెస్ క్రోర్స్ ఆఫ్ ఈ పృథ్వీ తత్వం ఏదైతే ఉన్నాయో, ఇంతమంది జీవుల యొక్క ఆ పృథ్వీ తత్వము మొత్తం కలిపి ఒక్కటే అక్కడ ఉంది. ఆ వన్ ఎగ్జిస్టెన్స్ దగ్గర. అంటే ఇంకా వెనక్కి వెళితే ఈ మొత్తం 7 తత్వాలు కలిపి, 7 భూతాలు కలిపి ఒక భూతంగా ఉంది. అందుకే ఎటర్నల్ వన్ ఎలిమెంట్, ఎటర్నల్ వన్ ఎలిమెంట్ అని చెప్తున్నాడు. ఆ ఎటర్నల్ వన్ ఎలిమెంట్ నుంచి 7 భూతాలు విడిగా బయటకొచ్చినాయి. ఎట్లాగొచ్చినాయి? ఒక దాంట్లో నుంచి ఒకటే. ఏదైనా గాని ఒక దాంట్లో నుంచి ఒకటి రావటమే. Fire alone is one on the plane of the one reality. On that of manifested hence illusive being, its particles are fairy lives which live and have their beings at the expense of every other life that they consume. ఎన్నో అగ్నితత్వాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. Therefore, they are named the devourers. Every visible thing in this universe was built by such lives, from conscious and divine primordial man down to the unconscious agents that construct matter. From the one life, formless and uncreate, proceeds the universe of lives. A one life ఏంటి? ఫార్మ్లెస్, దానికి ఆకారం లేదు. అండ్ అన్క్రియేట్, అది సృష్టింపబడలేదు. ఆ చైతన్యానికి ప్రత్యేకంగా సృష్టించడం లేదు, ఆల్రెడీ ఉంది చైతన్యం. జీవము ఆల్రెడీ ఉంది. ఆ వన్ లైఫ్ అన్నది, ఆ వన్ లైఫ్ ప్రొసీడ్స్ ద యూనివర్స్ ఆఫ్ లైఫ్స్. కాబట్టి ఇక్కడ మనకేంటి, ఒక్కటి, ఇదంతా కలిపి ఒక్కటి అన్న దానికి మనకి నిర్ధారణ అవుతుంది. ముందు ఇట్లాగా వెళ్ళాలి మనం. ఆ తర్వాత మన మధ్యన ఉన్న తేడాలేంటి, అప్పుడు తేడాల్లోకి వెళ్తే చాలా తేలిగ్గా మనం పరిష్కరించుకోవచ్చు దాన్ని. మనం ముందే తేడాలేంటి, ఈ తేడాలన్నిటినీ పరిష్కరించుకోవాలి మనం అని బయలుదేరామనుకోండి, అది ఎప్పటికీ తేగదు. అది అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఉంది ఇక్కడ, ప్రాథమికముగా, బేసికల్గా, మూలంగా ఏముంటుంది, ఫండమెంటల్గా ఏంటి ఉంది. అటు నుంచి మనం వచ్చామనుకోండి, ఇప్పుడు చూడండి, వన్ లైఫ్, వన్ లైఫ్ కాస్త ఏమైంది, కౌంట్లెస్ కోర్స్ ఆఫ్ లైఫ్స్. మన వ్యక్తి సృష్టిలో మనం చూస్తున్నటువంటి ఇంతమంది జీవులు ఇక్కడ జీవంతో ఉన్నారు. ఇన్ని జీవాలు అన్నట్టుగా ఉన్నాయి. ఒక్క లైఫ్, ఒక జీవము ఇన్నిగా మారిపోయింది అన్నట్టుగా ఉంది. కానీ ఉన్నది ఒకటే, మనకు అలా భాషిస్తుంది. అని ముందు అది ఒకటికి మనం నిర్ణయానికి వచ్చి, ఇక అప్పుడు ఏంటి, ఇప్పుడు నీకు నాకు తేడా ఉంది, అట్లాగే ఆ పక్కన ఆయనకి నాకు మధ్యన తేడా ఉంది. ఇటువంటివన్నీ తర్వాత మనం పరిష్కరించు, చాలా తేలిక అయిపోతుంది అనమాట. అందుకని ఇట్లాగా మనం మొదలు పెట్టుకున్నాం. మన మధ్యన ఉన్నటువంటి భేదాలను పరిష్కరించుకోవడానికి మొదలు పెట్టాల. మన మధ్యన ఉన్నటువంటి ఏకత్వం ఏంటి, అట్లాగా మనల్ని తీసుకువెళ్తుంది ద సీక్రెట్ ఆఫ్. ఏ గ్రంథమైనా మన మధ్యన ఉన్న భేదాలను తెలియజేయటం కాకుండా, మన మధ్యన ఉన్న ఏకత్వాన్ని తెలియజేస్తే ముందు, ఆ తర్వాత భేదాలు అప్రయత్నంగా వెళ్ళిపోతాయి. భేదాలే కావవి అన్నట్టుగా ఎవడికి వాడికి సర్దుకుంటాడు. అది మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.